ప్రభుత్వంలో విడతల వారీగా దోచుకునే బ్యాచ్ తయారైందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రల శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విడతల వారీగా దోచుకునే బ్యాచ్ తయారైందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రల శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులపై అవినీతి ఆరోపణలు రాగానే ఒక్కొక్కరు బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు క్రింది స్థాయి నేతల వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. హ్యామ్ మోడల్ రోడ్లలో 25% ఎక్సైజ్ టెండర్లు వేశారని హరీష్ రావు ఆధారాలతో సహా మీడియాకు వివరిస్తే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అద్దంకి దయాకర్ గా మారారని వెల్లడించారు. కాంగ్రెస్ పాలన అంటేనే కరప్షన్ పాలన అంటూ ఎద్దేవా చేశారు. హ్యామ్ మోడల్ రోడ్లలో బిడ్ ఓపెన్ అయిందా లేదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొత్వాల్గూడలో రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మీద అక్రమంగా పనులు జరుగుతున్నాయని ఆధారాలతో సహా బయట పెడితే దానిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు కింది స్థాయి వరకు బూతులు మాట్లాడటమే సరిపోతోందని ఆరోపించారు. తెలంగాణలో వడ్డీ ట్యాక్స్, పొన్నం ట్యాక్స్, పొంగులేటి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్ నడుస్తోందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానాన్ని రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానాన్ని అమలుకి తెచ్చి ప్రజల సొమ్మును కొల్లగొడుతోందంటూ తెలిపారు. 28 నెలల కాంగ్రెస్ పాలనలో 28 శాఖల్లో అవినీతి జరిగిందని అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్కు దమ్ముంటే వీటిపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గోసుల శ్రీనివాస్ యాదవ్, అభిలాష్ రంగనేని, రాఘవేంద్ర యాదవ్, కిషోర్ గౌడ్, తుంగబాలు, ఏ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నిజంగా హరీష్ రావు గారు ఏం మాట్లాడినరు, కేటీఆర్ గారు ఏం మాట్లాడినరు? మొన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి యామ్స్ రోడ్లలో కుంభకోణం జరిగింది, అవినీతి జరుగుతూ ఉన్నది, 25%కు ఎక్కువ వేసి టెండర్లు ఎక్కువ వేసి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తూ ఉన్నారని చెప్పిండ్రు. దాని మీద సమాధానం చెప్పకుండా చిల్లరగా మాట్లాడి ఇష్యూను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నము బల్మూరి వెంకట్ అండ్ దయాకర్ మాట్లాడిండు. ఆయన అద్దంకి దయాకర్ కాదు, అడ్డంకి దయాకర్, అన్నిటికీ అడ్డం పడే. ఏది మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటి నుంచి దానికి అడ్డం పడడమే ఆయన వంతు. నేనేమంటున్నా దయాకర్ గారికి, హరీష్ రావు లాంటి నాయకుడిని, కేసీఆర్ గారు లాంటి నాయకుడిని, కేటీఆర్ గారి నాయకులను పట్టుకొని పేరు పెట్టి పిలిస్తే కనీసం నేను పిలుస్తున్నాం దయాకర్ అని నాకు విలువరాదా? సంస్కారం అడ్డం వస్తుంది కదా, దయాకర్ అని చెప్పరాదా నాకు? కేసీఆర్ లాంటి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? ఇలా నిన్నమొన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాగానే ఎవడు ఆగుతలేడు. అసలు పవర్ అనేది చచ్చిపోయే వరకు ఉంటుంది అనుకుంటుండ్రేమో మీరు. కొంచెమన్నా విజ్ఞతతో మాట్లాడండి. ఇలా మేము అడుగుతున్నాం, మీ పాలననే పర్సెంటేజీల పాలన, మా మీద నిందలేయడం కాదు. కాంగ్రెస్ పాలన అంటేనే కరప్షన్కు మారిపోయారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కరప్షన్ అంటే కాంగ్రెస్. కరప్షన్కి కనుక కాలేజీ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సిలబస్ అవుతుంది. ఇలా మేము అడుగుతూ ఉన్నాం, యామ్స్ రోడ్లలో 25% ఎక్సెస్ టెండర్లు ఇచ్చిండ్రని మేము అడుగుతూ ఉన్నాం. అది నిజమా కాదా బయట పెట్టండి. టెండర్లు బిడ్డింగ్ ఓపెన్ అయిందని ఒకరు అంటారు, అసలు ఓపెనే కాలేదని ఒకళ్ళు అంటారు. అసలు ఈ రోజుకు ఓపెన్ అయినాయా కాలేదా చెప్పే దమ్ము నిజంగా మీకుందా? అది బయట పెట్టండి. సమాధానం వాటికి చెప్పాలి. హరీష్ రావు గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీరు ఉల్టా మమ్మల్నే తిట్టి ఎదురుదాడి చేసి ఇష్యూను పక్కదారి పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు.